హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే, మా పిల్లలకైతే మా అమ్ములకి ఇంకా మా చిన్ననానికి పెద్దనానికి మా అమ్మాయికి చికెన్ పచ్చడి కావాలంట. వాళ్ళ డాడీ చికెన్ తీసుకొని వచ్చారు. చికెన్ అయితే నేను పచ్చడి ఎలా పెడతానో మీకు కూడా చూపించాలని అనుకున్నానండి, అందుకే వీడియో అనేది తీస్తున్నాను. ఇప్పుడు కేజీ చికెన్ అయితే తెప్పించాను. దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నానండి. స్కిన్ లెస్ అన్నమాట. ఇది మెత్తటి స్కిన్ లెస్ చికెన్ అయితే తీసుకొని వచ్చారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సౌండ్ చేయకమ్మా అడుగుతూ. చూడండి, అన్ని ఇదే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత దీన్ని ఇలా జల్లిగిన్నెలో వేసేసి నీట్గా ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత ఏం చేస్తానో ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ చికెన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి చేసిన చికెన్ పచ్చడి ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలకైతే ఒక నెల రోజులైనా సరే పాడవదండి. ప్రతిరోజు తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, 1-2 నెలల వరకు కూడా పాడవదు అనమాట. చాలా రోజులు ఉంటుంది. ముందైతే ఈ చికెన్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే అంతా కట్ చేసుకోవటం అయితే అయిపోయింది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నానండి. కేజీ చికెన్ ని కూడా ఇలా ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మొత్తం దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మా అమ్ములు చిన్నమ్ములు ఆడంట నేను వీడియోలలో తీయట్లేదంట. పెద్ద మమ్మీ నన్ను వీడియోలలో చూపించట్లేదు అని అడుగుతుంది. అందరికి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా అమ్మాయిని అయితే అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. అందరూ హాయ్ చెప్పు. స్పెషల్ గా అనమాట, స్పెషల్ గా మా చిన్నమ్మని చూపిస్తున్నాను ఈరోజు. మా చిన్నమ్మలు అనమాట. నేనంటే ఆమె వీడియోలలో చూపించట్లేదంట. నన్ను అడుగుతుంది, ఫోన్ చేసి మరీ అడుగుతుంది, పెద్ద మమ్మీ నన్ను చూపించట్లేదని. అందుకే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని మరీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మంచి కూర్చో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పురా. పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2-3 సార్లు శుభ్రంగా అయితే ఈ చికెన్ అంతా కూడా కడుక్కున్నాను. చూడండి, ఇలా నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకొని మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలండి. వాటర్ ఏమీ వేయకూడదు. గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో ఉంచేసి ఆ నీరంతా పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించేసుకొని గ్యాస్ సిమ్లో ఉంచేసి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. చూడండి, సిమ్లో ఉంచేసి ఇలా మూత పెట్టేసుకోవాలి. అదే వాటర్ అంతా పోయే వరకు మగ్గిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాల వరకు దాన్ని మనం కదలకూడదు అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట. చూడండి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి మనకి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక జల్లి గిన్నెలో వేసేసుకొని ఆ నీళ్ళన్నింటినీ వడగట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా చికెన్ అంతా కూడా ఇలా జల్లి గిన్నెలో వేసుకోవాలండి. ఏవైనా నీళ్లు ఉంటే కొద్దిగా అవి కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా చికెన్ అంతా కూడా జల్లి గిన్నెలో వేసేసుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇది కొద్దిగా చల్లారిపోవాలండి మనకి. ఇది చల్లారిపోయేలోపు మనం ఎల్లిపాయ కారం పట్టేసుకుందాం మిక్సీ గిన్నెలో. ఇది పక్కన చల్లారిపోతుంది. కొద్దిగా కూల్ అవ్వాలండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి వాటిని. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక ఎల్లిపాయలండి, ఒక ఎల్లిపాయ మొత్తం కూడా ఇలా ఎక్కువ పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి. అటుకొస ఇటుకొస తీసేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఒక ఎల్లిపాయ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ముక్కలలో ఉప్పు వేసుకున్నాం కదండి ఆల్రెడీ, అందుకనే కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఎల్లిపాయ కారాన్ని. చూడండి, దీన్ని మిక్సీ పట్టేసాను. ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట ఎల్లిపాయ కారం. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి ఆల్మోస్ట్. ఇలా చికెన్ ముక్క పట్టుకుంటే ఇలా మధ్యలోకి విరిగిపోతే మనకి ఉడికిపోయినట్లు. ఎక్కువ టైం కూడా పట్టదండి చికెన్. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. సో ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నానండి. కళాయిలో ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్. మనకి చికెన్ పచ్చడిలోకి ఎంత కావాలో అంత వేసుకుంటే మనకి నూనె పాడవకుండా మనం తర్వాత పచ్చడి కలుపుకునేటప్పుడు సరిపోతుందన్నమాట. అందుకే నేను కొద్దిగానే వేసుకున్నాను. తర్వాత ఏమైనా మనకు తక్కువ పడితే కొద్దిగా నూనె అనేది వేడి చేసుకొని చికెన్ పచ్చడిలో వేసుకోవచ్చు అనమాట. అందుకే వేస్ట్ అవ్వకుండా కొద్దిగా వేసుకొని మనం చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా నూనె అయితే హీట్ రావాలండి. మరీ ఓవర్ హీట్ అయితే రాకూడదు, ముక్క ఉడకదు. అలా అని మరీ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు, మీడియంలో నూనె అనేది కాగాలన్నమాట. నూనె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా ఈ చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా ఏమవుతుందంటే మనకి ముక్క అనేది గట్టిగా అవుతుంది. మరీ గట్టిగా అవ్వకూడదు, అలానే మరీ మెత్తగా కూడా ఉండకూడదు, పచ్చడి ఖరాబ్ అవుతుంది. మరీ మెత్తగా ఉంటే ఇంకొద్దిగా కలర్ అనేది రావాలండి. గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా అంత ఈవెన్గా ఉడికిపోతుంది అనమాట, ముక్క లోపల దాకా కూడాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి అన్నీ తొందరగా ఈవెన్గా కాలిపోతాయి అన్నమాట. చూడండి, ఇవి ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా ముక్క అనేది అంత బాగోదండి, తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. చూసుకోండి ఒకసారి, ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలన్నమాట, తీసేసుకోవచ్చు. దీన్నంతా కూడా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి అంతా. అన్నిటిని కూడా ఇదే విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట, చికెన్ అంతా కూడాను. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాము. దీన్ని కూడా అదే మాదిరి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇలా ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా చల్లారితే మళ్ళీ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకే ఇలా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వాయి కూడా అయిపోయింది కదా.
దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక వీడియో వెనక ఇంత కష్టం ఉంటుందన్నమాట. మా కష్టార్జితం అనమాట వీడియో. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని, ఎవరైనా సరే యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. వీడియో మనకి నీట్గా ప్రజెంట్ చేయడానికి వెనకాల చాలా కష్టం ఉంటుందండి. ఎవరైనా సరే, ఏ యూట్యూబర్కైనా ఏదో కొద్దిగా అయినా మనం కూడా యూట్యూబర్గా ఫ్యూచర్లో ఏదైనా ఒకటి సాధించాలనే కోరికతో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అందుకోసం అని చెప్పేసి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు, నేననే కాదు ఎవరైనా సరే, ఏ వీడియో అయినా సరే, వంటల వీడియో అయినా, మామూలుగా బ్లాగ్స్ అయినా, ఏదైనా సరే, ఏ వీడియో అయినా సరే అండి, ఏ వీడియో వెనకైనా చాలా కష్టం ఉంటుంది. అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు ఎంత కష్టపడేది. మనం వీడియో నీట్గా చూపించాలంటే దాని వెనక ఎంత కష్టం ఉండేది ఒక యూట్యూబర్ మాత్రమే తెలుసు కదా అనమాట. అదే ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది నా కష్టం ఏంటో. ఫ్యూచర్లో నేను కూడా ఒక యూట్యూబర్గా ఎంతో కొంత కొద్దిగా సంపాదించాలనే నా ఆశయం అనమాట. అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. త్వరలోనే నేను కూడా ఎంతో కొంత పేమెంట్ అయితే తీసుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవి అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇవి కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో. ఏముందిలే, యూట్యూబ్ వీడియోలు తీసి పెడుతుంది కదా అనుకోవద్దండి ఎవరైనా సరే. దాని వెనుక కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందండి. ఆ ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే 2 ఇయర్స్ నుంచి బాగా కష్టపడుతున్నాను. కొద్దిగా ఈ మధ్యనే కొంచెం సపోర్ట్ అయితే పెరిగింది. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్నైతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వాయి కూడా వేసేసుకున్నాను. చూపించు. మా శ్రమ, మా కష్టం చాలా ఉంటుందండి ఒక యూట్యూబర్గా. ఇంకొక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట ఈ ఎంత కష్టం ఉండేదని చెప్పేసి. ఏముంది, వీడియో తీసి వాయిస్ ఇవ్వడమే కదా అనుకోవచ్చు. అది చాలా కష్టం అండి. ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అది ఎంత కష్టం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఇది ఇలాగే ఆయిల్ కిందగా వేసుకొని అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఎవరు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్, నేను ఏదో నాకు తోచింది అయితే చెప్పాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా చికెన్ అంతా ఇలా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇదిలో గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లోనే ఉంచేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ అండి, 1 స్పూన్ వేస్తున్నాను. మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు, 1 స్పూన్ వేసాను. అది కూడా గ్యాస్ ఆఫ్ చేసినాక వేసుకోవాలన్నమాట. కొద్దిగా గరం మసాలా, ఇది కూడా 1 స్పూన్ వేసాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. ఆ వేడికి అది బాగా మెల్ట్ అవుతుంది అనమాట, సరిపోతుంది ఆ వేడి. తర్వాత దీంట్లో చికెన్ మసాలా అండి, ఇది చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. నేనైతే 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇది దించేసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్,
ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి లైట్ బ్రౌన్ కలర్ అనమాట, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. దీన్ని ఇలా వేయించుకొని ఇలా ఉప్పు వేసాను, పసుపు వేసాను కదండి, ఉప్పుగా ఉంటాయి. ఇలా కూడా తినొచ్చు అనమాట వీటిని. చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఉత్తకు కూడా తినేస్తారు, అంత బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ కారం పట్టుకున్నాను కదండి, అది వేస్తున్నాను. ఉప్పు కారం ఎక్కువగానే పడతాయండి. అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ముక్కలకి. చూడండి ఇలా మామిడికాయ పచ్చడి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే కలుపుకోవాలన్నమాట. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇలా చాలా చాలా బాగుంటుంది. ఏ కూర ఉన్నా సైడ్ కొద్దిగా ఒక 2 ముక్కలు పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే వేసి కలిపేసాను. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ నూనె కాగబెట్టి చల్లారిపోయింది, లైట్గా కాగుతుంది అనమాట. ఇది వేసుకోవాలి నూనె అంతా. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి చూస్తుంటేనే ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. వావ్, రెడ్ కలర్లో ఎంత బాగా అనిపిస్తుందో అండి, చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. ఎప్పుడెప్పుడు అన్నం తిందామని అనిపిస్తుంది అనమాట. చూడండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి లేదో ఒకసారి చెక్ చేస్తాను. పర్ఫెక్ట్ అన్నమాట. 100కు 100 మార్కులు ఇచ్చుకుంటాను, అంత బాగుంది. అసలుకి చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా కుదిరింది అనమాట. ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తానండి నేను. 1 కేజీ, కేజీన్నర, 2 కేజీలు ఎంతైనా సరే పెట్టుకోవచ్చు అండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక ముక్క తినకుండా అయితే ఉండలేమన్నమాట. ఇలా తీసుకొని చూడండి ఫ్రెండ్స్, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా మీకు కూడా? ఎందుకండి ఆలస్యం, నేను ఎలా చేశానో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచిగా ఉండే ఒక టేస్టీ చికెన్ పచ్చడి అయితే ఈరోజు మీకు చేసి చూపించాను. లేట్ చేయకుండా ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేశానో మీరు కూడా ఇంట్లో చేసి తప్పకుండా పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి ఫ్రెండ్స్. చాలా నచ్చుతుంది అనమాట. టేస్ట్ చేస్తాను. అసలు ఎంత బాగుందంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట. ఉప్పు కారం మసాలాలు అన్నీ 100కు 100 మార్కులు వేయాలి ఫ్రెండ్స్, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయింది కదా, నిమ్మకాయ పిండుతున్నానండి. మరీ హీట్గా ఉన్నప్పుడు పిండవద్దండి నిమ్మకాయ. చూడండి ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలన్నమాట. మా పిల్లలు పక్క నుండి లొట్టలు వేస్తున్నారనమాట నేను వాయిస్ ఇస్తుంటే. ఎప్పుడెప్పుడు అన్నట్టుగా నా పక్కన గుంటకాడ నక్కల్లా చూస్తున్నారు మా వాళ్ళు, మా చిన్నమ్మలు పెద్దమ్మలు, చిన్న నాని పెద్ద నాని అందరూ. ఒక నిమ్మకాయ అంతా పిండేసుకోవాలండి. నిమ్మకాయ పిండేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల కాదు ఫ్రెండ్స్, 2 నెలలైనా ఎక్కడికి పాడవదండి, అంత బాగుంటుంది అనమాట. చూడండి దగ్గర నుంచి చూపిస్తా.
ఫ్రెండ్స్. చూడండి మనకి గ్రేవీ వచ్చింది, ముక్క సాఫ్ట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి. సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మాది చికెన్ పచ్చడి వీడియో అనమాట. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చకుండా ఎలా ఉంటుందండి? చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? డెఫినెట్గా నచ్చుతుంది అందరికీ. పిల్లలకైతే మరీ మరీ నచ్చుతుంది ఈ వీడియో. సో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందు ఉంచుతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.